ఒకానొకప్పుడు గ్రామీణ భారతదేశంలో పచ్చని పొలాలు మరియు పెద్ద ఆకారం కలిగే చెట్ల మధ్య ప్రశాంతమైన భైరవకోన అనే గ్రామం ఉండేది. మట్టి ఇళ్లులు, వంపులు తిరిగే దారులు, ప్రశాంత వాతావరణంతో అది శాంతికి ప్రతిరూపం అని అనిపించేటట్లు ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఆ ప్రశాంతతకు గల కారణం వెనుక ఒక భయంకరమైన కథ దాగి ఉంది. అది అక్కడ నివసిస్తున్న ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. అదే హాంటెడ్ మర్రి చెట్టు యొక్క కథ. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చివరన ఉన్న పురాతన మర్రి చెట్టు ఎన్నో శాపాలతో శపించబడినదని, కొన్ని శతాబ్దాల క్రితం తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరికతో ఒక భయంకరమైన ఆత్మ దాని కొమ్మల మధ్య వేలాడుతూ ఉందని చెబుతున్నారు. అయితే చాలా మంది దాని ఊడల మధ్య నుండి వింతైన శబ్దాలు విన్నారని చెప్పుకొస్తున్నారు. అయితే కొందరు వెన్నెల వెలుగులో తెల్లటి నీడ బొమ్మలు నాట్యం చేయడం చూశామని ప్రమాణం చేసి చెప్పారు. గ్రామస్తులలో అటువంటి మూఢనమ్మకాలను వెక్కిరించే ధైర్యం చేసే వ్యక్తి ఒకరు ఉన్నారు. అతని పేరు రాజీ. అతను సైన్స్ తప్ప మరేది నమ్మని నాస్తికుడు. ఇరుగు పొరుగువారు ఎన్నిసార్లు హెచ్చరించినా రాజీవ్ వాళ్ల మాటలు పట్టించుకునేవాడు కాదు. అతను హాంటెడ్ మర్రి చెట్టు యొక్క కథలు కల్పించి చెప్పినవే తప్ప మరేమీ కాదని కొట్టిపారేశాడు. ఒక రాత్రి అతని అహంకారంతో ఈ కథలు కల్పితం అని నిరూపించడానికి నిర్ణయించుకున్నాడు. ఫ్లాష్ లైట్ మరియు ఆయుధాలు ధరించి ధైర్యంతో అతను పురాతన మర్రి చెట్టు వైపు చీకటిలోకి ప్రయాణించాడు. అతను మర్రి చెట్టు వద్దకు వచ్చేసరికి గాలి భయంకరంగా వీస్తోంది. రాజీవ్ దాని విశాలమైన కొమ్మల క్రింద నిలబడి ఉండగా అతనికి ఒక ముఖం వేలాడుతూ కనిపించింది. అతను అశాంతి కలిగించే ఆ ముఖాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు, కానీ అది రాత్రిలో ఒక స్పట్టర్ లాగా అతనికి అతుక్కుంది. అతను వేసే ఒక్కో అడుగుకు చీకట్లు కమ్ముకుంటున్నట్లు అనిపించింది. అకస్మాత్తుగా అతను గాలిలో తేలుతున్న దెయ్యాలు మాట్లాడే శబ్దం విన్నాడు. అతనికి భయంతో గుండె ఆగినంత పనైంది. రాజీవ్ తన ఫ్లాష్ లైట్ ని పైకెత్తి శబ్దం వచ్చే వైపుకి చూపించాడు. అతను చూసిన దృశ్యం అతనిని మాట్లాడకుండా చేసింది. మర్రి చెట్టు కొమ్మల నుండి వేలాడుతున్న కొన్ని బొమ్మలు కనిపించాయి. వాటి ముఖాలు భయంకరమైన బాధతో రోదిస్తూ ఉన్నాయి. అవి గాలిలో మెల్లగా అటు ఇటు ఊగుతూ, వాటి ప్రేత రూపాలు భయంకరంగా రక్తంతో స్నానం చేసినట్లు ఎర్రగా ఉండడంతో రాజీవ్ యొక్క సైన్స్ బుద్ధికి తన ముందు ఉన్న దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ చాలాసేపు ఆలోచించిన తరువాత అతను తన అవగాహనకు మించిన ఏదో శక్తి ఉందని తెలుసుకున్నాడు. అతను తిరిగి మాట్లాడక ముందే చీకటిలో ఒక గొంతు వినిపించింది. అది అతనిని మరింత భయానికి గురిచేసింది. ఆ గొంతు ద్రోహం, దుఃఖం మరియు మోసం గురించి మాట్లాడింది. ఆ మర్రి చెట్టు ప్రతీకారానికి నేను ఖచ్చితంగా బలైపోతాను అని మనసులో అనుకున్నాడు. చాలా భయాందోళనలో అతను తిరిగి వెనకకి పారిపోయాడు. ఆత్మ నుండి వచ్చిన శబ్దం అతనిని అడుగడుగునా వెంటాడుతూనే ఉంది. అతను మరింత చీకటిలోకి వెళ్లిపోయాడు. అతని మనస్సు చావు భయం మరియు అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతోంది. అతను చివరకు తన ఇంటికి భద్రంగా చేరుకున్నప్పుడు అతను నేలమీద కుప్పకూలిపోయాడు. అతని శరీరం వణుకుతో చలించిపోయింది. ఆ రోజు నుండి రాజీవ్ పూర్తిగా మారిపోయాడు. ప్రతీకార ఆత్మతో అతను కలుసుకున్న జ్ఞాపకం అతనిని పగలు మరియు రాత్రి వేధిస్తూనే ఉంది. అది అతనికి పిచ్చి పట్టేలా చేసింది. అతను మతిస్థిమితం లేకుండా నిస్పృహతో తన పాత స్వభావాన్ని కలిగి బ్రతికి ఉన్నాడు. భైరవ కోన గ్రామం విషయానికొస్తే హాంటెడ్ మర్రి చెట్టు యొక్క కథ పురాణ గాథగా నిలిచిపోయింది. దాని శాపగ్రస్తమైన కొమ్మల క్రింద నడవటానికి ధైర్యం చేయకూడదని ఒక హెచ్చరిక కథ లిఖించబడింది. అశాంతి లేని ఆత్మలు మరియు ప్రతీకార దయ్యాల గురించి చాలామంది అపహాస్యం చేసినప్పటికీ ఆ పురాతన చెట్టు నీడలో దాగి ఉన్న సత్యాన్ని ఎవరూ కాదనలేకపోయారు.